హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉంటుంది. కర్రీస్ కూడా మనకి చాలా టేస్టీగా వస్తాయి. నేను అల్లం 150 గ్రామ్స్, వెల్లుల్లి 150 గ్రామ్స్ తీసుకున్నాను. ముందుగా అల్లంని ఒక 15 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టుకొని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అల్లంని ఇలా పీల్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసి ఉంచుకోండి. ఇప్పుడు మనం అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా అవుతుంది. గ్రైండ్ అవ్వడం మనకి ఈజీగా ఉంటుంది. అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోకపోతే అల్లం పీచుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా అల్లం మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాక ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేస్ స్టోర్ ఉండడానికి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు, హాఫ్ స్పూన్ పసుపు, వన్ స్పూన్ నూనె వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ అయినా స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఉంటుంది మనకి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి 1 మంత్ అయినా కానీ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక మంచి గ్లాస్ జార్ తీసుకొని అందులో వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖరాబ్ అయిపోతుంది. జార్లో వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం జార్లోకి తీసుకోండి. అంతే, ఈజీ అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ share and like and subscribe to my channel.